టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలిచి జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టగా అందులో భాగంగానే రామ్ చరణ్ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ షోకి హాజరయ్యారు. తాజాగా ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రసారమవుతోంది. మెగా నందమూరి హీరోల స్పెషల్ ఎపిసోడ్ కావడంతో అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇకపోతే ఈ షోలో రామ్ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. అలాగే తల్లి సురేఖ, నానమ్మ అంజనాదేవి మాట్లాడిన ఒక వీడియోని కూడా షోలో ప్లే చేశారు. ఈ వీడియోలో ఇద్దరు మాట్లాడుతూ చరణ్కి నానమ్మ చేసే చేపల పులుసు అంటే ఎంతో ఇష్టం, అలాగే కిళ్ళి అంటే మరింత ఇష్టం. చిన్నప్పుడు తినకూడదు అని చెప్పినా సరే రహస్యంగా కిళ్ళి తినేవాడు. మా ఇద్దరికి ఫైటింగ్ కూడా పెట్టేవాడు. సరదాగా ఒకరి మీద మరొకరికి చాడీలు కూడా చెప్పేవాడు అంటూ తెలిపారు. మొత్తానికైతే రామ్ చరణ్ కి తన నానమ్మ అంజనాదేవి చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అలాగే షోలో నానమ్మతో తనకుండే ఎమోషనల్ బాండింగ్ గురించి కూడా రామ్ చరణ్ మాట్లాడారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, నానమ్మ మా దగ్గరే ఉంటుంది. షూటింగ్ దగ్గరలో ఉంటే మాత్రం లంచ్కి నేను ఇంటికి వచ్చేస్తాను. నానమ్మతో కలిసి భోజనం చేస్తాను. ఆ అరగంట సేపు నేను ఆమెతో గడుపుతాను. ఆమెకు వచ్చిన పాత రెసిపీలన్నీ మాతో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా నేను మా నానమ్మ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము. నానమ్మ కూడా ఇప్పటి జనరేషన్ లాగా ఆలోచిస్తుంది. సరదాగా అమ్మకి నానమ్మకి అత్తా కోడళ్ల మధ్య ఉండే ఫైటింగ్స్ కూడా నేను పెడతానంటూ తెలిపారు రామ్ చరణ్. మొత్తానికైతే తన కుటుంబ విషయాలను కూడా బయటపెట్టి అందరినీ నవ్వించారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. మరి ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.